హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికాస్ హోమ్ స్టూడియో. ఈరోజు బిర్యానీ ప్రియుల కోసం నోరూరించే చికెన్ 65 బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా బాస్మతి బియ్యం కడిగి ఇలా గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కడిగిన చికెన్ వేసి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు ఫుడ్ కలర్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాహి జీరా, స్లైసెస్గా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ పింక్ కలర్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కలిపి 100 గ్రాముల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆయిల్ పైనకి తేలే వరకు ఉడికించుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు మరియు కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్, హాఫ్ టీ స్పూన్ సాజీరా, హోల్ గరం మసాలా, 10 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఆకులు, 6 కప్పుల నీళ్ళు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల బియ్యం తీసుకున్నాను కనుక 6 కప్పుల నీరు పోసాను. నీరు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. అన్నం వండుకున్న అదే బౌల్లో అన్నం తీసేసి 1 టీ స్పూన్ నెయ్యి, అన్నం, కర్రీ, కొత్తిమీర ఇలా లేయర్స్గా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి, నిమ్మరసం, ఫుడ్ కలర్, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ పైన పెట్టి 15 నిమిషాలు దమ్ చేయాలి.
అంతే, యమ్మీ యమ్మీ చికెన్ 65 బిర్యానీ రెడీ.